తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల చూపుతున్న ఆదరణ, గౌరవం మరవలేనిదని నాడు నందమూరి తారక రామారావు, నేడు నారా చంద్రబాబు నాయుడు బీసీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రధాన పదవులు ఇవ్వడంలో చూపుతున్న శ్రద్ధ తెలుగుదేశం పార్టీకే గర్వ కారణమని, ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపికలో ఒక ఎస్సీ, 2 బీసీ కులాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడం హర్షణీయమని యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నతమైన పదవులు ఇవ్వడం జరుగుతోందన్నారు. రాజకీయాలలోని కాక అధికార పదవులలో కూడా ఐఏఎస్, ఐపీఎస్లలో ప్రధానమైన ఉన్నత స్థానంలో బీసీలు సర్వత్రా హర్షణీయమన్నారు. 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా బీసీలకు ఎమ్మెల్యే స్థానాలు కానీ, ఎమ్మెల్సీ స్థానాలు కానీ ఇవ్వడంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్టీఆర్, చంద్రబాబులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించడంలో తెలుగుదేశం పార్టీ దేశ చరిత్రలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మరో లేఖ విమర్శలు చేయడం తగదనన్నారు. రారెండో కాలంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి బీదా రవిచంద్ర యాదవ్ గారు బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా బీటీ నాయుడు బోయ సామాజిక వర్గం నుంచి, గ్రీష్మ ఎస్సీ సంబంధించి ఎంపిక చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో, ఏ వర్గాల కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లారో మనం అందరూ చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రప్రదంగా కూడా రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో నియమించడమే కాకుండా అందరికీ కూడా గతంలో ఆ వర్గాలకి, ఏ వర్గాలు అయితే బలహీన వర్గాలు, పేదలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తూ, నిన్న జరిగిన ఎంపిక చూస్తే 3 స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 3 కూడా ఒక ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యతనిస్తూ ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకుందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఈరోజు 3 ఎంపికను కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మేమందరూ కూడా కుల సంఘాల తరఫున ఈ యొక్క ఎంపిక పట్ల హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం రాబో తరాలకి ఈ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించి, బీసీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంకుచిత దీక్షతో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అండగా ఉండి ఏ విధంగా బలపరిచాయో మనం చూసాం. అదేవిధంగా వాళ్ళని రుణం తీర్చుకునే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే ఏదైతే అత్యున్నతమైన పదవుల్లో కూడా అన్నింటిలో కూడా ఏ విధంగా బీసీలకు అగ్రపీఠం వేశారో మనం చూసాం. అదేవిధంగా అధికారులు కూడా దీనికి సంబంధించిన పోస్టులో కూడా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఆ నియామకాల్లో కూడా, ఆ యొక్క ట్రాన్స్ఫర్లో కూడా ఏదైతే బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే, బడుగు బలహీన వర్గాల సంక్షేమం పాటుపడే వ్యక్తుల్ని చాలామందిని కూడా ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ప్రధానమైన దీనిలో నియమించి వాళ్ళ యొక్క సేవల్ని
ఈ రాష్ట్రం ప్రజలందరికీ అందించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, ఎన్డీఏ కూటమిని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి చూస్తే 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే ఆ రోజు ఎమ్మెల్యే స్థానాలకు అత్యధికంగా కూడా బీసీలకు కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఎప్పుడు ఎంపిక చేసినా కూడా బీసీలకి అగ్రపీఠం వేసిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పట్ల సహించలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించి మేము బడుగు బలహీన వర్గాల కోసం 3 సీట్లను కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళని నియమిస్తూ వాళ్ళని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంటే అది కూడా ఓరవలేని తనం ప్రదర్శిస్తూ ఉంది వైసీపీ. అంటే దీనికి ఏమనాలి? రాబోయే రోజులు ప్రజలందరూ కూడా వీళ్ళకి తగిన విధంగా కూడా గుణపాఠాలు చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా చూస్తే ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో అధికార పదవుల్లో కూడా సమతుల్యం పాటిస్తూ ఏదైతే బడుగు బలహీన వర్గాలకి పార్టీ పదవుల దగ్గర నుంచి చిన్న పార్టీ మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టిన చరిత్ర భారతదేశ చరిత్రలోనే ప్రప్రదంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఆ రిజర్వేషన్ కూడా తగ్గించిన చరిత్ర వైసీపీ నాయకులది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు జరిగిన ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం, ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూసి ఏ విధంగా ఆ వర్గాలన్నీ కూడా సంతృప్తినిస్తూ ఉన్నాయి. పార్టీలో కూడా ఇవి ఉన్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే ఈ కోఆపరేటివ్ సెక్టార్ కానీ అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ బలహీన వర్గాలకి అగ్రపీఠం వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇప్పటి వరకు కూడా అదే పందా అనుసరించడం, రాబోయే నామినేటెడ్ పోస్టులో కూడా ఈ వర్గాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఈ వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానమైన నామినేటెడ్ పోస్టులో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే చాలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ప్రభుత్వ దీనికి సంబంధించి ఏదైనా ఈ టెండర్ల విషయం కావచ్చు, లేదా పారిశ్రామిక రంగంగా వాళ్ళ దీన్ని ఆ పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి బడుగు బలహీన వర్గాల కేటాయించే విధంగా కూడా స్థానికంగా కూడా చిన్నపాటి వ్యాపారస్తుల దగ్గర నుంచి కంపెనీల నిర్మాణం కానీ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దానిలో కూడా అన్ని వర్గాలని కలుపుకొని బీసీ వర్గాల్లో కూడా అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కూడా ఈ ముగ్గురిని బడుగు బలహీన వర్గాల నుంచి ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా తిరుపతి పార్లమెంటు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. ఇప్పుడు చూస్తే సుమారు 900 కోట్ల రూపాయలు బీసీ బడ్జెట్లో కేటాయించడం మనం చూసాం. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా అత్యధికంగా కూడా బడ్జెట్ కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సబ్సిడీ లోన్స్ కూడా భారీ ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బీసీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఇచ్చే దిశగా కూడా ఇప్పుడు కోట్లాది రూపాయలు ఏదైతే సబ్సిడీ లోన్స్ ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని కార్యక్రమాన్ని పొద్దు శ్రీకారం చుట్టి అవన్నీ కూడా సెలక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఆగిందో ఆ జిల్లాలకు కూడా త్వరలోనే కూడా నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళందరికీ కూడా
ఈ యొక్క లోన్స్, సబ్సిడీ లోన్స్ పేదలందరికీ ఇచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కూటమి కన్నా ఆంధ్రప్రదేశ్లో ఈ బీసీలకు ఉన్నటువంటి రాజ్యాధికారం ఏమంటే ఆ రోజు ఎలక్షన్లో చెప్పింది బీసీలు ఎన్నుపాము లాంటి వాళ్ళు అని పార్టీకి ఏ నినాదం అయితే ఇచ్చారో అది ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉన్నతమైన స్థాయి వాళ్ళకన్నా కింద స్థాయి వాళ్ళకన్నా ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలోన ప్రతి మండల స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి కూడా లో స్థాయి నుంచి హై స్థాయి వరకు పార్లమెంటు, రాజ్యసభ, ఎమ్మెల్సీలో కూడా ప్రతి చోట కష్టపడిన వాళ్ళ వ్యక్తులు ఎవరు అంటే ఒక బీసీ కులాలు మాత్రమే. దాని ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎన్డీఏ కన్నా ఈ మనకు ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్ కూటమిలో ఫస్ట్ ఏదైతే చెప్పారో అదే నినాదంతో బీసీలకే పెద్దపీట, బీసీలే నా కండా దండ అని ఎవరైతే లోకేష్ బాబు, చంద్రబాబు చెప్పారో ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ మాట నెరవేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి 3లో కూడా 2 బీసీ, ఒక ఎస్సీకి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా కూడా బీసీలకే పెద్దపీట అని చెప్పింది నిరూపించుకోవడం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళ నిధులు ఇవ్వలేదు, కుర్చీలు కూడా ఇవ్వలేదు, కనీసం వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇవ్వలేదు. అదే ఈ ప్రభుత్వం రావడానే మొన్న మహిళా దినోత్సవం రోజు చిన్న ఎగ్జాంపుల్గా మహిళలందరూ కూడా పెద్దపీట చేస్తూ వాళ్ళకందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరికి 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు దేంట్లో ప్రాధాన్యత వస్తారో మహిళా దినోత్సవం కోసం నిరూపించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం బీసీ కులాలు అందరూ కూడా మేమందరూ ముందుకి ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పార్టీలో కొనసాగుతున్నామంటే ఇప్పుడు రాబోయే పదవులు కూడా బీసీలకి అధికంగా ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇచ్చినట్లో పోల్చుకుంటే కూడా బీసీలకి అత్యధిక మెజార్టీగా ఉన్నటువంటి మన కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఇబ్బందులు పడినా కూడా కన్విన్స్ చేసి వాళ్ళందరూ కూడా బీసీలకే పెద్దపీట వేయడం జరిగింది. అందుకోసం మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నాం. తిరుపతిలో ఉండి కూడా బీసీలు అందరూ కూడా ఏకంగా ఒకే తాటపై పనిచేస్తున్నాం. దీనికి ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పార్టీ అందరికీ అధిష్టానానికి కూడా మా బీసీ కులాలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.